అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 18వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో పనిచేస్తారు. ఒత్తిడిని దరిచేయనీయవద్దు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన భవిష్యత్తు ప్రణాళికలను వేసి వాటిని అమలు చేస్తారు. మీ యొక్క మనోధైర్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖభోజనం చేస్తారు. కీలక విషయాలలో శుభ పరిణామాలు ఏర్పడిన చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్తను వింటారు. శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని వార్తలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టబోయే పనుల్లో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీకు అనుకూలత ఏర్పరుస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగిన అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క అంచనాలు నిజమవడం విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది. తలపెట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కొందరు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నచ్చినటువంటి వారితో ఆనందాన్ని పంచుకుంటారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన పద్ధతులను అవలంబిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిన ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. శరీర సౌఖ్యం కలదు. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. అదేవిధంగా బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగును. సంతానం విద్యాపరంగా మరింత దృష్టిని సాధిస్తారు. భాగస్వామితో వివాదాలు తొలగును. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.